హాయ్ అందరికీ నమస్తే. నేను మీ వరప్రసాద్ రెడ్డి. వెల్కమ్ టు మీడియా పోస్టర్ న్యూస్. ప్రధానంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం మూకొండి గ్రామంలో రావడం జరిగింది మిత్రులారా. వాస్తవానికి మొన్నటి వరకు ఐకేపీసీలో వడ్లు కొనట్లేదని, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిజానికి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాలేదని రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని మన మీడియా ద్వారా చాలా వరకు కవర్ చేసే ప్రయత్నం చేశాము. నిజంగా ఎక్కడ చూసినా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రధానంగా నల్గొండ జిల్లాలో మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో రైతులు నిజంగా మేము చాలా లాస్ అవుతున్నాం. ఐకేపీ సెంటర్లో మా వడ్ల దోపిడీ జరిగింది, మాకు చాలా నష్టం జరిగిందన్న విషయం కొన్ని వార్తలు మనకు అందడం ద్వారా మనం ఇంత దూరం రావడం జరిగింది మిత్రులారా. ఇక ప్రధానంగా మనం ఊకొండి గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. ఐకేపీ సెంటర్లో వడ్లు అమ్ముడు పోయినాయి, ఓకే, కానీ రైతులు ఎలాంటి నష్టపోయారు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి అనేది ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్న కొంతమంది రైతుల దగ్గర నుంచి వడ్ల ధాన్యాన్ని తీసుకోవడం, బస్తాలుగా కావాలని డిమాండ్ చేయడం, రైతుల నుంచి డబ్బులు లాక్కోవడం, ఇలాంటి అంశాలు జరిగినాయనే సమాచారం మన వరకు చేరింది. కాబట్టి ఈరోజు మనం ఈ ఊకొండి గ్రామానికి రావడం జరిగింది మిత్రులారా. వాస్తవానికి 6 కాలం కష్టం చేస్తేనే రైతుకు అంతో ఇంతో కడుపు నిండే రోజులు. అలాంటి పరిస్థితులలో పండించిన పంటను సైతం వాళ్ళు తినడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఇప్పుడు ఐకేపీ సెంటర్లో కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. రైతుల ఆందోళన ఎలా ఉందంటే, వాస్తవానికి 6 నెలలు మేము కష్టం చేస్తే వడ్ల కళ్ళంలోకి వచ్చిన తర్వాత, ఐకేపీ సెంటర్కి వడ్లు వచ్చిన తర్వాత తడిసినాయని కొన్ని కిలోల కొద్దిగా కట్ చేయడం, అదేవిధంగా వర్షాలు పడ్డ తర్వాత కాంట వేసిన తర్వాత కూడా ఎక్కడైతే గోదామ్స్ ఉంటాయో, ఎక్కడైతే మిల్లులు ఉంటాయో మిల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా లారీలలో కొన్ని బస్తాలుగా కటింగ్ చేయడం కూడా జరిగిందని ఇక్కడి సమాచారం. వాస్తవానికి ఊకొండిలో ఐకేపీ సెంటర్లో ఏం జరిగింది, ఐకేపీ సెంటర్లో ఎన్ని బస్తాలు రైతులు నష్టపోయారు, ఐకేపీ సెంటర్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి అనేది వాస్తవాలను మనం వెలుగులోకి తీయడానికే ఈరోజు మనం మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి రావడం జరిగింది. వాస్తవానికి చాలామంది రైతులు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, మా గురించి పట్టించుకునే నాదుడు లేరు అనే విషయాన్ని మనకు తెలియజేయడం వల్లనే మనం ఇంత దూరం రావడం జరిగింది. మనం చూసుకుంటున్నట్టయితే ఊకొండి గ్రామ పంచాయతీ ఈ పరిధిలో మనం ఉన్నాం. సో మరి ఐకేపీ సెంటర్లో దోపిడీ ఎలా జరిగింది, నిజంగా వడ్ల దోపిడీ జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు, మీ దగ్గర నుంచి వడ్లు కొనుగోలు చేసింది ఎవరు, వడ్లకు సరైన గిట్టుబాటు ధర వచ్చిందా రాలేదా అనే విషయాన్ని కూడా మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.